ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. సంతోషంగా ఉన్నారు కదూ? ఈ నూతన సంవత్సరములో నూతనమైన వాక్యాలు వినడానికి, ప్రభు సన్నిధిలో నూతన జ్ఞానాన్ని, నూతన ప్రకటన పొందడానికి ఆశిస్తున్నారు కదూ? మన యేసే కూడా నూతనమైన వాక్యాలు మనకు అందించడానికి, దేవునిలో మనం శక్తివంతులుగా మారటానికి, ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తిని పొందుకునేటువంటి భాగ్యాన్ని మనకి ఇవ్వటానికి యేసయ్య సంసిద్ధమై ఉన్నారు. మనందరం కూడా ఈరోజున మంచి వాక్యాలు వినబోతున్నాం. అద్భుతమైన కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనతో యొక్క కార్యక్రమం ప్రారంభించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్న పరలోకపు తండ్రి, ఇదిగో మా మధ్యలో మీరు సంచరించండి. శక్తితో నింపండి, కృపతో నింపండి, బలముతో నింపండి ప్రభు. ఈ ఆదరణ మాకు దయచేయబడుతున్నాం తండ్రి. వినిచిన ప్రతి చెవి తెరవ పడును గాక, ప్రతి హృదయ నేత్రము యేసు నామములో తెరవబడును గాక అని చెబుతున్నాం. అయ్యా, మీ సన్నిధానం ఇచ్చి నడిపించి బలపరచండి, అభిషేకించండి, ఆదరించండి, కనికరించండి తండ్రి. శక్తివంతుడా, దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుంటున్నాం. మీ సమాధానంతో నింపి నడిపించి బలపరచమని ఆశ్చర్యకారించబడుతున్నాం తండ్రి. యేసయ్యా, మీ వాక్కు చేత ప్రతి హృదయాన్ని మీరు స్పర్శించండి, కృపచు మహిమతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చదువుకుంటాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను. ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తున్నాం. సమాజ మందిరములో విశ్రాంతి దినాన్ని తూచా తప్పకుండా పాటించే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈ స్త్రీ ఎవరు అంటే యూదురాలు. ఈమె ఎవరు అంటే విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి స్త్రీ. అంతేకాదు, దేవుని వాక్యము కొరకు దాహము కొని దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నటువంటి ఒక మంచి స్త్రీ. కానీ ఈమెను పట్టింది ఒక బలహీన పరచే ఆత్మ. 1 కాదు, 2 కాదు, 18 ఏళ్ళ నుంచి పట్టుకొని పీడిస్తూనే ఉన్నది. ఆమె సంవత్సరం దిగజారిపోతుంది తప్ప పైకి రాలేకపోతుంది. చూసిన వారందరూ దేవుని నామను అవమానపరిచేటువంటి పరిస్థితి ఆమెలో ఉంది. ఈమె ఇంత బాగా దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఉన్నాడా? ఉంటే ఏమైనా ఎందుకు కనికరించాడు? దేవుడు ఉన్నాడా? ఉంటే ఏమికెందుకు దేవుడు తన కృపనివ్వడు? దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అనేక సార్లు దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రజలు మరి చాలా అవమానకరంగా మాట్లాడే పరిస్థితి ఆమె జీవితంలో ఉంది. మనం కూడా అనేక సార్లు చర్చికి వెళ్తున్నాం, కానీ అద్భుతాన్ని చూడలేకపోతున్నాం కదా. సంఘానికి సంవత్సరాల తరబడి వెళుతున్నాం, మరి దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబడలేకపోతున్నాం. సాతాను పట్టి పీడిస్తున్నది, బలహీనపరిచే ఆత్మలు వెంటాడుతూ ఉన్నది. ఎందుకు అసలు ఈ బలహీనపరిచే ఆత్మలు పట్టుకుంటుంది? మనం ఇప్పుడు చాలా కాలం నేర్చుకున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ, సాతాను కొన్నిసార్లు మనం ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి నమ్మకంగా వెళుతున్నప్పుడు, సంతోషంగా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతుంది కొన్ని విషయాలు. ఏమని అంటదంటే, ఈ రోజున సాతాను బలహీనపరిచే కొన్ని ఆయుధాల గురించి మీతో చెప్పబోతున్నాను. ఈరోజు ఒక ఆయుధం, ప్రత్యేకమైన ఆయుధాన్ని గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్త వినండి. సాతాను వచ్చి ఒక ప్రశ్న వేస్తుంది. ఏం వేస్తుందంటే, ఎంతకాలం సాతాను వచ్చి ఒక ప్రశ్న వేస్తుంది. ఏంటో తెలుసా? నీ స్థానంలోకి ఎవరైనా వస్తే అంటది. ఇప్పుడు చక్కగా ఆరాధన చేస్తూ స్తుతిస్తూ నాట్యమాడుతున్నటువంటి ఒక స్త్రీ లేకపోతే పురుషుడి దగ్గరకు ఒక సాతాను తన మాటను తీసుకుని వచ్చి ఏమంటుందంటే, నీ స్థానంలోకి ఇంకెవరైనా వస్తే ఏం చేస్తావు? నీ స్థానంలోకి ఎవరైనా వస్తే నీ పరిస్థితి ఏంటి? నీకంటే బాగా పాడేవాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? నీకంటే గొప్పగా ఆరాధించే వాళ్ళు వస్తే నీ పరిస్థితి ఏంటి? అందరూ నిన్ను మర్చిపోతారు కదా, అందరూ నిన్ను తృణీకరిస్తారు కదా, ఒకప్పుడైతే అంటారు కదా, ఏంటి నీ పరిస్థితి? ఇదిగో పలానోళ్ళు నీకంటే బాగా పడుతున్నారు, పలానోళ్ళు నీకంటే గొప్పగా ఉన్నారు, పలానోళ్ళు నీకంటే అధికారంతో ఉన్నారు, పలానోళ్ళు నీకంటే జ్ఞానంగా ఉన్నారు, పలానోళ్ళు నీకంటే బాగున్నారు, పలానోళ్ళు నీకంటే బాగున్నారు అని చెప్పేసి అనేకసార్లు సాతాను ఏం చేస్తుందంటే, నీ స్థానంలోకి ఎవరైనా వస్తారేమో, నీ స్థానంలోకి ఎవరైనా వస్తే నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి సాతాను మనల్ని చాలాసార్లు అధైర్యపరుస్తుంది. సో ప్రియ దేవుని బిడ్డ, మనకు సంఘములో లేకపోతే సమాజంలో ఒక స్థానం ఉంది, దేవుడిచ్చిన స్థానం ఉంది. బట్ సాతాను ఏం చేస్తుంటే మనల్ని అక్కడే ఉండాలని చూస్తుంది, అక్కడే ఉండాలని చూస్తుంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని ఉన్నతంగా చాలా ఎత్తుకు తీసుకొని పోవాలని ఆశిస్తూ ఉంటాడు.
కానీ సాతాను అంటది, అమ్మో నీ స్థానానికి ఎసరు వచ్చేస్తుంది, అమ్మో నువ్వు స్థానానికి ఎసరు వచ్చేస్తుంది, నువ్వేం చేస్తావు, నెక్స్ట్ ఏం చేస్తావు, నీ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒక దగ్గరే ఉంచాలని ఇష్టపడడు, మనల్ని మార్చాలని చూస్తూ ఉంటాడు, ఒక్కొక్క లెవెల్కి తీసుకొని పోవాలని చూస్తుంటాడు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది అటెండర్గా జాయిన్ అవుతారు, అత్యున్నతమైన ఆఫీసర్గా వస్తాడు, ఒక చిన్న కానిస్టేబుల్గా జాయిన్ అవుతారు, ఆ రాష్ట్రానికి అధికారిగా మార్చబడుతూ ఉంటారు. ఇది ప్రమోషన్. నేను అటెండర్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడే ఉంటాను, ఇక్కడే అందరి మనల్ని పొందుకుంటాను, ఇక్కడే అందరిని నేను మరి బాగా పట్టుకొని ఇక్కడ అటెండర్ లాగే బ్రతుకుతానంటే అది మన కర్మ. ఇంకేం చేస్తాం కదా. చాలామంది ఏం చేస్తారు, తమ స్థానాన్ని విడిచిపెట్టరు, తమకున్నటువంటి స్థితిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. నేను ఇక్కడే ఉంటా, ఇంకోటి కొత్తది నేర్చుకోను, నేను కొత్త స్థితికి వెళ్ళను, నేను అంట్లే తోముకుంటా కదా. అటెండర్గా ఏదైనా రాసి ఉంటే రాసి కాడే ఉంటా, నేను వెళ్ళటానికి ఇష్టపడను, నాకు ఇది చాలు, ఈ స్థానంలో నేను కూర్చొని ఉంటా చాలాసార్లు అనుకుంటాం మనం. అందువలన అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డ, ఇది సాతాను యొక్క బోధ, సాతాను యొక్క ఉద్దేశం. కొన్నిసార్లు మన అధైర్యపరుస్తుంటుంది, నీ స్థానానికి ఎసరు వస్తుందేమో, నీ స్థానంలో ఎవరైనా వచ్చి చేరుకుంటారేమో, జాగ్రత్త, రాకుండా జాగ్రత్త పడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన స్థానంలోకి ఎవరు రాకుండా వచ్చిన వాళ్ళు రావడానికి సిద్ధపడినటువంటి వారందరి మీద బ్లేమ్స్ వేసుకుంటా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నేనే మంచిదాన్ని, నేనే మంచోడిని చెప్పుకుంటూ తిరగాలి ఇంకా కదా. ఈ స్థానాన్ని కాపాడుకోవడానికి ఏమేమో చేయాలి. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుని వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, మన యోసేపు జీవితంలో చూస్తే యోసేపు ఫస్ట్ మనకి ఎలా కనిపిస్తున్నాడు, ఒక గొర్రెల కాపరిగా, ఒక పనివాడిగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అంటే, మరి ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంటి మీద మరి సూపర్వైజర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తిగా ఉన్నాడు. ఫైనల్గా అతడు రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ గొర్రెల కాపరిగా ఉండి ఇట్లాగే నేను ఉండాలి, ఈ స్థితిలోనే నేను ఉండాలి, ఇంకెంతకంటే మంచి స్థితికి నేను వెళ్ళకూడదు, నేను గొర్రెలు కాసుకుంటూనే ఉంటాను, పని చేసుకుంటూనే ఉంటాను, నా స్థానంలో గొప్ప వాళ్ళు ఎవరు రాకూడదు ఇంకా అని చెప్పేసి అక్కడే కూర్చొని ఉంటే అతని జీవితంలో చాలా పోగొట్టుకునేవాడే కదా, చాలా పోగొట్టుకునేవాడే. ఒక్కొక్క స్థానాన్ని పోగొట్టుకున్నప్పుడు అతనికి చాలా కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, చాలా నరక యాతనలు వచ్చాయి. కానీ యోసేపు యొక్క ఉద్దేశం ఏంటంటే, తాను ఎక్కడున్నాడు అక్కడ ఉండటానికి కాదు, తాను ఊహించిన స్థానంలో ఉండటానికి కాదు, తాను కోరుకున్న స్థానంలో ఉండటానికి కాదు, తాను ఏది పొందుకోవాలనుకుంటున్నాడో దాన్ని పొందుకొని తృప్తి పట్టడం కోసం కాదు, కానీ దేవుడు తనకేమి ఇవ్వాలనుకున్నాడో, ఎక్కడ నిర్ణయించాడో, ఎంత ఎత్తులో తీసుకొని ఆశిస్తున్నాడో, ఎంత ఉన్నతమైన శిఖరాగ్రమే కూర్చోబెట్టాలని ఇష్టపడుతున్నాడో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, అక్కడికి వెళ్ళడానికి ఆయత్తపడుతున్నాడు, తనను తాను సమాయత్తపరుచుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని బట్టి తండ్రి ఇంట్లోంచి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు అతని జీవితంలో, ఆ స్థలం మారేటప్పుడు ఎన్ని శ్రమలు, ఎన్ని గాయాలు, ఎన్ని బాధలు కదా, ఎన్ని అవమానాలు, పిడిగుద్దులు, అయినా సరే తిరిగి వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఐగుప్తు ప్రజల దగ్గర నుంచి పారిపోవడానికి ఇష్టపడలేదు. నేను మా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను ఇక్కడ ఉండను, మీతో పాటు రానని చెప్పేసి పెనుగులాడలేదు కదా, వాళ్ళతో పెనుగులాడలేదు. ఆ ఇష్మాయిల్ని కమ్మేసినప్పుడు, అయ్యా నేను మా డాడీ అంటే ఎంతో ప్రేమిస్తాను, నా పొలాలు, నాకున్నటువంటి మందలు నాకు చాలా ఇష్టం, అయ్యో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను ఉండలేను, నేను వెళ్ళను, నేను మీతో పాటు రాను, నేను అక్కడే వెళ్తాను, దయచేసి నన్ను తీసుకొని పోండి, నేను మీతో పాటు రానని చెప్పేసి పారిపోలేదు, నీతో పాటు ఉండనని చెప్పేసి ఏమాత్రం పెనుగులాడలేదు. తను బానిసగా ఉన్నప్పుడు కూడా ఏమాత్రం పెనుగులాడలేదు. తన తండ్రి ఇంటిని గురించి పారిపోవడానికి ఇష్టపడలేదు, ఆలోచించి ఎట్లా తప్పించుకొని పోవడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు ఎలా నడిపిస్తాడో, ఎలా తీసుకొని వెళతాడో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, దానికోసం ఆశిస్తూ ఉన్నాడు. దానికోసం ప్రభువు నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావో, ఎన్ని కష్టాలు, శ్రమలు, కడగండ్లు వచ్చినా ప్రభువు నేను తల వంచుతున్నాను. I want to go to the next level, Lord. I want to go to reach your will, Lord. నేను మీ యొక్క చిత్తానికి నేను తలవొగ్గుతున్నాను, అక్కడికి చేరుకోవాలి ఇష్టపడుతున్నాను ప్రభు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ యోసేపు దేవుని దగ్గర అడుగుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ఏ స్థితిలో కూడా పారిపోవడానికి ఇష్టపడలేదు, ఏ స్థితిలో కూడా పెనుగులాడలేదు. తన స్థితిలోకి ఇంకోళ్ళు వచ్చేసి ఉంటారు కదా, యోసేపు స్థానంలోకి ఇంకోళ్ళు వచ్చేసి ఉంటారు. యోసేపు ఒక బానిసగా ఉన్నాడు, నెక్స్ట్ సూపర్వైజర్ అయ్యాడు. ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి అతను కానీ ప్రయత్నం చేసి ఉంటే, ఇక ఈ స్థానంలో నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడ నేను కాపాడుకోవాలి నా స్థితిని, ఇక్కడే ఉంటాను, నేను రాకి ఉద్యోగం వచ్చింది, దీన్ని చాలా బాగా కాపాడుకుంటాను అని చెప్పేసి ఒకవేళ అనుకోని ఉంటే, ఖచ్చితంగా ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి అతను ఏం చేయాలంటే పోతీఫర్ భార్య యొక్క మాట వినాలి. ఆ మరి అని ఉంటుంది, రే యోసేపు నువ్వు బానిసవరా, గుర్తుపెట్టుకో, నిన్నెంత స్థితికి హెచ్చించాం, నువ్వు కానీ ఒక్క మాట నా మాట కానీ వినకుండా ధిక్కరిస్తే నీ పదవిని ఓడ తీసుకుంటాం, నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాం, ఇక్కడి నుంచి నేను తొలగించేస్తాం, ఇక నువ్వు దిక్కున కాడిపోయి చెప్పుకోవాలరా
అని చెప్పు ఉంటుంది. కానీ ఆ బెదిరింపులకు అతను లొంగలేదు. కారణం ఏమిటి అంటే అతను తన స్థానాన్ని కాపాడుకోవడం చూడలేదు. ఎందుకంటే కాపాడేది దేవుడు తప్ప మనం కాదు. కాపాడేది దేవుడు తప్ప, ఎంతకాలం ఉండాలో, ఏం చేయాలో, ఎలా నడిపించాలో దేవుడు తప్ప మనం కాదు. మన స్థానాన్ని మనం కాపాడుకుంటే ఉండేది కాదు అది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని యోసేపు ఇక్కడే ఫిక్స్ అయిపోదాం, దీన్నే కాపాడుకుంటుందాం. చక్కగా భోజనం పెడుతున్నారు, చక్కగా మంచి బట్టలు ఇచ్చారు, మంచి యూనిఫామ్ ఇచ్చారు, జీతం ఇస్తున్నారు. సో ఇదే నా లైఫ్ ఒకవేళ అనుకొని ఉంటే దాన్ని కాపాడుకోవడానికి శత ప్రయత్నాలు చేసేవాడే. కానీ అతని ఉద్దేశం ఏంటంటే, కాదు, ఇక్కడ కాదు నా పరిస్థితి, నా దేవుడు నన్ను ఎక్కించే స్థితి నాకు కావాలి. నా దేవుడు నన్ను ఎక్కడ పెట్టాలని నిర్ణయించాడో ఆ గొప్ప స్థానం నేను వెళ్ళాలి అనుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ తన పదవిని పట్టుకుని కాదు ఊగులాడేది, కానీ తనను ఉన్నతమైన శిఖరాన్ని తీసుకొని పోగలిగేటువంటి పరలోకం తండ్రిని పట్టుకుని ప్రాకులాడుతున్నాడు. నువ్వు ఎక్కడ పంపిస్తావు అక్కడికి వెళ్తాను ప్రభా, నువ్వేం చేయమంటే అది చేస్తాను ప్రభా, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను ప్రభా అదే చిత్తమే అంటున్నాడు తప్ప ఇంకొక మాట మాట్లాడలేదు. అందుకే సాతానికి అధికారం లేదు. సాతాను ఎంత మాత్రం యోసేపును ఓడించలేకపోయింది. అంత పెద్ద అధికారం గల స్త్రీ కూడా చిన్న బానిసగా ఉన్నటువంటి యోసేపును ఓడించలేకపోయింది. చిన్న బానిసగా ఉన్నటువంటి యోసేపు యొక్క జీవితంతో ఆడుకోలేకపోయింది. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని మన స్థానం మనది కాదు, కాపాడుకోవడం మనం చూడొద్దు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అంతకంతకు రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్ చూడాలని మనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెక్స్ట్ ఉన్నతమైనటువంటి నెక్స్ట్ స్థానం ఏంటి, ప్రభుని ఎలా నడిపిస్తాడు, దాన్ని మనం చూసుకుంటుండాలి తప్ప ఎప్పుడు చూస్తే అక్కడే కూర్చొని, ఎప్పుడు చూస్తే అదే చేసి, ఎప్పుడు చూస్తే అక్కడే ఉండి దాన్ని కాపాడుకోవడానికి చాలామంది చెప్తుంటారు, ఈ యొక్క ఊరిలో నేను, ఈ యొక్క సంఘంలో మంచి విశ్వాసి నేను, అప్పటి నుంచి ఇప్పుడు నాకు విశ్వాసిగానే ఉన్నానంటారు. వాళ్ళ ద్వారా ఒక్క ఆత్మ చర్చికి రాదు, ఉన్నోళ్ళు పోతారు తప్ప కదా. పాస్టర్ గారు రైట్ హ్యాండ్ నేనే, పాస్టర్ గారికి అన్నీ ఇచ్చేది నేనే, ఇక అదే స్థానం, ఇక అంతకు మించి 10 మందికి దేవుని సన్నిధిలో వాక్యం చెప్పాలని కానీ, స్థానాన్ని పెంచుకోవాలని కానీ, ఉన్నతమైన స్థితిలో కూర్చోవాలని కానీ ఉండదు. అందుకని అనేకసార్లు మనం ఏం చేస్తామంటే మన స్థానాన్ని పోగొట్టుకుంటున్నాం. అనేకసార్లు చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక మంత్రి తర్వాత ఇంకొక మంత్రి వస్తున్నారు, ఒక లీడర్ తర్వాత ఇంకొక లీడర్ వస్తున్నారు. ఎవరి స్థానం సుస్థిరం కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, చిన్న ఒక గ్రామ స్థాయి నుంచి ఒక మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం స్థాయికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ప్రతిసారి మనం ఏం చేయాలి అంటే, ఆ స్థానానికి ఎగబాకటానికి కావాల్సినటువంటి కృషి, ఆ స్థానానికి ఎగబాటడానికి కావాల్సినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను మనం దేవుని ఎదురు నుంచి పొందుకోవాలి, ఆ శక్తిని పొందుకోవాలి. లేకపోతే మనమున్న ఆ స్థితిలో మనకు ఎప్పుడు సంతృప్తి ఉండదు. ఎందుకంటే మన పట్ల దేవునికి సంతృప్తి కలగకపోతే మనకు సంతృప్తి ఉండదు. మన పట్ల దేవుడు సంతోషించకపోతే భూమి మీద మనకు సంతోషం ఉండదు. దుఃఖపెట్టి మనం మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటే మన జీవితంలో సంతోషం వస్తుందా? చేయాల్సిన చెడ్డ కార్యాలన్నీ చేసేసి, చేయాల్సిన తుచ్చమైన కార్యాలన్నీ చేసేసి ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే బీరు బాటిల్ ఓపెన్ చేసుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ వచ్చేస్తుందా? బెట్టింగ్లు పెట్టుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే వచ్చేస్తుందా? రాదు. దేవుడు నీ పట్ల సంతోషపడినప్పుడే, నీ పట్ల ఆయన ఆనందించినప్పుడే, హర్షించినప్పుడే నీ బ్రతుకులో సంతోషం కలుగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని మనం సంతోషపెట్టినప్పుడే. అలాగే సాతాను మన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, నీవు ఒకవేళ నీ స్థానంలోకి ఎవరైనా వస్తే నువ్వేం చేస్తావు, ఎలా కాపాడుకుంటావు, పలానోళ్ళు నీ దగ్గర నీ స్థానంలోకి రావాలని చూస్తున్నారు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. కానీ ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త పడాల్సింది ఎక్కడ మనం అంటే, మన స్థానాన్ని కాపాడుకోవటం కాదు, కానీ మన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం. సాతాను యొక్క క్రియల్లో, కుయుక్తులో పడిపోకుండా మనల్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడం కోసం ఆ దేవుని కృపను బట్టి, ఆ దేవుని వాక్యాన్ని బట్టి, ఆ దేవుని సన్నిధిని బట్టి మనం కాపాడుకోవడం చూడాలి తప్ప మనమేదో కాపాడుకొని, మన స్థానాన్ని కాపాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు నీతిమంతురాలు అయి ఉన్నప్పుడు నీ మీద నిందలు, అవమానాలు వస్తే నిన్ను నెక్స్ట్ లెవెల్కి, అంతకంటే గొప్ప స్థితికి దేవుడు తీసుకొని పోతాడు. ఉన్నతమైన శిఖరాగ్రం దేవుడు తీసుకొని పోతాడు. మనుషులు ఎవరు ఆపలేనంతగా, మనుషులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా నిశ్చయంగా దేవుడిని తీసుకొని పోతాడు. కానీ ఉన్న స్థానంలో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇతరుల మీద నెపాలు మోపుతూ అక్కడే ఉండి దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా నీ జీవితంలో అసంతృప్తి, ఎప్పటికైనా నీ జీవితంలో మరి నువ్వు చేయకూడదు అనుకుంటావు కానీ చేస్తావు, చెప్పకూడదు అనుకుంటావు, స్థానాన్ని కాపాడుకోవడానికి ఇతరుల మీద ఏదో చెప్పాలనుకుంటావు. అందుకే ప్రతి దేవుని బట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కొన్ని సంఘాలు నేను వింటుంటాను, ఆ సంఘంలో అమ్మో ఆమె ఉన్నంతకాలం మనం పోలేము, అమ్మో ఆమె ఎవరిని రానివ్వదు కదా, అమ్మో ఆ బ్రదరా పాస్టర్ గారి దగ్గరికి ఎవరిని పోలేడండి, ఎన్ని సంవత్సరాల నుంచి సైతాన్లా కాసుకొని కూర్చున్నాడు, అందరి మీద పితరులు చెప్తాడు, తను ఒక్కడే మంచోడు అన్నట్టుగా చెప్తుంటాడు. ఆ మనుషుడు బ్రతుకున్నంతకాలం అక్కడికి మనం వెళ్ళలేము, మనం చేయలేము అంటుంటారు చాలామంది. అంటే ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది కాసుకొని ఉంటారు, ఇక్కడి నుంచి నేను కదలను, నా స్థితి ఇదే, నా బ్రతుకిదే,
నేను ఇలాగే ఉంటాను. ఒకవేళ యోసేపు తండ్రి దగ్గరే ఉంటాను అనుకుంటే, తండ్రి దగ్గరే కాసుకొని ఉంటానని చెప్పేసి మిగతా ఆయన తిరస్కరిస్తే ఇంతగా పనికారు అయ్యేవాడు కాదు. ఒక దేశాన్ని, ఒక రాజ్య వ్యవస్థను నడిపించేటువంటి శక్తిమంతుడు అయ్యేవాడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్ప అతని పట్ల గుర్తుపట్టాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పగా గుర్తుపట్టాడు. అందుకే దానివైపు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు తప్ప తాను మెచ్చినటువంటి స్థానం, మిగతా అన్నీ కూడా మంచియే. తండ్రి దగ్గర ఉన్నప్పుడు మంచి స్థానమే, పోతిఫర్ ఇంట్లో ఒక అధికారిగా ఉన్నప్పుడు మంచి స్థానమే కదా. ఇవన్నీ కాపాడుకోవడం ప్రయత్నం చేయలేదు. యోసేపు మీద ఎవరు అబద్ధ సాక్ష్యం చెప్పారు? నిజానికంటే ఎవరు చెప్పారు? యోసేపు స్థానంలోకి నెక్స్ట్ రావాలనుకునే వాళ్ళే చెప్పారు. వాళ్ళకు కూడా చెప్పుంటుందాం. ఏంటో తెలుసా? రే, మీరు ఎంతకాలం బానిసలుగా ఉంటారా? యోసేపు మీద నేను చెప్పినట్టు చెప్పారంటే మిమ్మల్ని యోసేపు స్థానంలోకి తీసుకొస్తాను, నేను మిమ్మల్ని యోసేపులాగా సూపర్వైజర్ని చేస్తాను, పైవాడిగా చేస్తాను, మీరు నా మాట చెప్పండి రా నేను చెప్పినట్టు అని చెప్పి ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేశారంట? పదవి కోసం, నెక్స్ట్ లెవెల్ రావడం కోసం, నెక్స్ట్ వారి ఇవ్వబోయే ప్రమోషన్ కోసం ఏం చేశారంటే ఒక నిర్దోషి మీద నింద వేశారు. ఒక నిర్దోషి చెయ్యని దాన్ని చేసినట్టుగా చెప్పారు. జరిగిన పరిణామం ఏంటి? దేవుని బిడ్డ, యోసేపు ఒకవేళ కొంతకాలం కష్టపడవచ్చు, శ్రమ పడవచ్చు, నలిగిపోయి ఉండొచ్చు, కానీ ఆ తరువాత అందరిని మించిన స్థానాన్ని చేరుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అబద్ధాలు ఆడి మోసం చేసి అబద్ధ సాక్ష్యం చెప్పి ఒకవేళ యోసేపు స్థానంలోకి ఇంకొకరు వచ్చి ఉంటారేమో, యోసేపు లాంటి ఆ యొక్క స్థితిలోకి ఇంకొకరు వచ్చి ఉంటారేమో, కానీ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. యోసేపు మాత్రం ఊహకందని ఎత్తుకెళ్ళిపోయాడు, ఊహకందని స్థానాన్ని చేరుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రాజులు, అధికారులు, శకునగాండ్రు, ఆ దేశ పరిపాలకులు సహితం ఆశ్చర్యమునందేటట్లు, ఆశ్చర్యపడేట్లుగా దేవుడు అతన్ని మహాజ్ఞానంతో నింపాడు, అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఫరో చక్రవర్తి అంటాడు, ఇదిగో నా ప్రజలు, నా రాజ్యము నీ మాట లేకుండా, నీ సెలవు లేక కాలు గాని చెయ్యి గాని ఎత్తడానికి వీలు లేదు అంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అంతగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. సో అందుకే దేవుని బిడ్డ, మన జీవితంలో ఎవరన్నా వస్తారేమో, నా స్థానాన్ని విరగొడతారేమో, నా స్థానాన్ని పోగొడతారేమో, నా స్థానాన్ని చెడగొడతారేమో అనుకుంటే పొరపాటు పడుతున్నావు. నువ్వు ఎక్కాలి ఉన్న స్థితిలో కాదు, ఇంకో స్థితిలోనికి. ఒకవేళ సాతాను వచ్చి నీ స్థానంలోకి ఎవరైనా వస్తేను అంటే నువ్వు వెంటనే చెప్పాలి, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ స్థానం నుంచి దేవుడు నన్ను తీసేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నేను నెక్స్ట్ లెవెల్లో కూర్చుంటాను నేను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను చిన్నప్పుడు మొట్టమొదటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక చిన్న విశ్వాసిని నేను. ఆ తర్వాత ఒక సండే స్కూల్ టీచర్ని అయ్యాను, ఆ తర్వాత ఒక పాట పాడేట ఒక సింగర్ని అయ్యాను, ఆ తర్వాత వర్షిప్ లీడర్ని అయ్యాను, ఆ తర్వాత వాక్యం చెప్పే వ్యక్తిని అయ్యాను, ఆ తర్వాత ఒక సంఘానికి కాపర్ని అయ్యాను. సో ప్రియ దేవుని బిడ్డ, నా లెవెల్స్ మారుతున్నాయి. నేను ఇంతకుముందు పాడిన చర్చిలో ఇప్పుడు చాలామంది పాడుతున్నారు, ఇంతకుముందు ఆరాధన చేసిన చర్చిలో చాలామంది వచ్చారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నేను లెవెల్ మారి వచ్చేసాను, నెక్స్ట్ లెవెల్కి వచ్చేసాను. అక్కడే ఉంటానంటే ఇప్పుడు చేస్తున్న పరిచర్య అంత ఏమైపోయేది? ఇప్పుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలన్నీ ఏమైపోయాయి? అందుకని మన స్థానాన్ని కాపాడుకోవడానికో, లేకపోతే మన స్థానం అక్కడే ఉండిపోవాలని, ఒక స్టాగ్నేటెడ్ వాటర్ లాగా అక్కడే ఉండిపోవాలని చెప్పేసి, ఒక నిలకడగలిగినటువంటి నీళ్ళలాగా, పారే నీళ్ళలాగా కాకుండా ఎప్పుడైతే ఉండాలనుకుంటామో అక్కడే అసలైనటువంటి అస్వస్థత, అనారోగ్యం, ఆత్మీయమైనటువంటి రోగాలు ప్రారంభమవుతాయి. అందుకే మనం ఏం చేయాలి అంటే దేవుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, నెక్స్ట్ స్థితికి వెళ్ళడానికి దేవుని కృపను బట్టి, ఎవరినో మనం పడగొట్టి కాదు ఎక్కేది, ఎవరిమైనా అబద్ధాలు చెప్పి కాదు, న్యాచురల్గా దేవుని కృపను బట్టి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అక్కడ మనల్ని గొప్పగా వాడుకుంటాడు. సాతాను ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఏం చేస్తుందంటే, ఇదిగో నీ స్థానంలోకి ఎవరైనా వస్తారేమో, వస్తే ఏం చేస్తావు, వస్తే నీ స్థితి ఏంటి, నీ బ్రతుకేంటి, వస్తే ఏం చేస్తాడు? దేవుడు ఇంకో స్థితి తీసుకొని పోయి నిలబెడతాడు. యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు, యథార్థవంతుణ్ణి ఏ మేలు ఆయన చేయకుండా దాటిపోడు, ఆయన చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు నమ్మకంగా ఉంటే నీ పదవిలో. అయితే కొన్ని చోట్ల కొంతకాలమే కూర్చుంటావు. ఆ కొంతకాలం ఎటువంటిదిగా ఉండాలంటే ఎన్నడూ మరువలేని కాలంగా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక వర్షిప్ లీడర్గా నీవు ఉంటే చెప్పాలి, నువ్వు తర్వాత పెద్దవి, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళిన తర్వాత కూడా నీ వెనకాల వచ్చేవాళ్ళు చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? అన్నా నీ గురించి చెప్తుంటే, అన్నా అక్క అసలు నువ్వు పలానా రోజు ఈ స్టేజ్ మీద మరి ఆరాధన చేసావంట, ఈ యొక్క సంఘంలో సేవ చేసావంట, ఈ ఆఫీసులో కూర్చున్నావంట, అన్నా నువ్వు చేసిన సేవ చాలా గొప్పదంట, అబ్బా నీ గురించి చాలామంది చెప్తున్నారు, అసలు నేను చూడాలనుకుంటున్నావు, నువ్వు ఎలా పాడేవో చూడాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఎలా ఈ డ్యూటీ చేసావో చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి నీ వెనక వచ్చేవారు నువ్వు చేసినటువంటి కార్యాల గురించి చెప్పాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది మరచిపోని కాలంగా ఉండాలి. ఒక సంవత్సరం, కొన్ని ప్రదేశాలు మనం కొన్ని సంవత్సరాలే ఉంటాం, కొన్ని నెలలే కూడా ఉండొచ్చు, కానీ ఆ కాలము మరువలేనిదిగా ఉండాలి. యథార్థమైన నీ పరిచర్య,
నమ్మకమైన నీ డ్యూటీ చేసేదిగా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ అన్యుల మధ్యలో నువ్వు డ్యూటీ చేస్తున్నావేమో, అన్యుల మధ్యలో కూర్చొని ఆఫీస్లో నువ్వు కూర్చొని ఉన్నావేమో సహోదరుడా, అంతా నిన్ను గమనిస్తున్నారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ సీటు ఖాళీ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? నువ్వేం చేసావని ప్రజలు చెప్పుకుంటున్నారు, నువ్వు ఎలా ఉన్నావని ప్రజలు మాట్లాడుతున్నారు. వాడు పెద్ద లంచగొండండి, వీడా అస్సలు పని చేయడండి, క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నాడు కానీ పేరే పనే చేయడు, ఎప్పుడు చూస్తే మాటలు ఊసులు కదా. ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మనం వెళ్ళిపోయిన తర్వాత? ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు ప్రజలు మన గురించి? చాలా యోచించదగ్గ విషయం ఇది. కాబట్టి మనం ఉన్న స్థానంలో అది కొద్ది రోజులైనా ఎన్ని రోజులైనా మంచి ఫీడ్బ్యాక్ మిగిల్చిపోవాలి. మనం మంచి వచనాలు మన కోసం రావాలి తిరిగి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క స్థానం ఎప్పుడు శాశ్వతమైనది కాదు. ఎక్కడున్నా సరే అది కొంతకాలం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ లెవెల్లో కూర్చోవాలి మన జీవితం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తానికి ప్రయాసపడాలి, కష్టపడాలి. ఒక వ్యక్తి కింద పడాలంటే చాలా ఈజీగా పడిపోతారు, కానీ ఎక్కిపోవాలంటే మాత్రం ప్రయాస అవసరం, కష్టం అవసరం, యథార్థమైన జీవితం అవసరం, ప్రభుత్వ చేయబట్టుకుని నడిచే అనుభవం అవసరం. అందుకని అటువంటి కార్యాలు దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటాం. సాతాను చెబుతుంది, నీ స్థానంలోకి ఎవరైనా వస్తే ఒక పాస్టర్ గారి దగ్గర ఒక సిస్టర్ ఉండేది. సరే, ఎప్పుడు కూడా ఎవరన్నా పోయి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే గుండెలో రైలు పరిగెత్తుతాయి. ఇంకా వచ్చి చెబుతుంటా, అన్నా వాళ్ళ సంగతి మీకు తెలియదు అన్నా, ఏంటి అంతసేపు మాట్లాడుతున్నారు అన్న, వాళ్ళ సంగతి మీకు తెలియదు అన్నా, ఏంటి వాళ్ళ గురించి నీకేం తెలుసమ్మా అంటే, నాకు తెలుసులే అన్న, వాళ్ళ గురించి నాకు చాలామంది చెప్పారు, వీళ్ళ గురించి నాకు చాలామంది చెప్పారు. ఎందుకని మంచిది, వాళ్ళ గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి కాస్త రానివ్వకుండా చూడండి కదా. వాళ్ళు రానివ్వరు. కాస్త ఎవరైనా మన ప్లేస్లోకి వచ్చి మనలాగా మన పెద్దల దగ్గర అవుతున్నా ఇక గుండెలో టెన్షన్ మొదలవుతుంది. నన్ను ఎక్కడ పంపించేస్తారో, నన్ను ఎక్కడ విడిచిపెడతారో, నన్ను ఎక్కడ మర్చిపోతారు. అసలు అపాయింట్ చేసింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు, మళ్ళీ ఇక్కడ పెట్టింది ఎవరు? ఒక స్థానంలో దేవుడే కదా పెట్టాడు కదా, దేవుడే పెట్టాడు, దేవుడే కాపాడుకుంటాడు. ఇంకొకరి మీద మనం నెపం మోపినందువల్ల మనం మరి సేవ్ అవుతామా అంటే నెవర్. మనం ఒకరి మీద చెబితే మనమే 10 మంది చెప్పేవాళ్ళు లేస్తారు కదా. మనుషుడు దేన్ని విత్తితే దాన్నే కోసుకుంటాడు. మనం ఒకరి మీద చెబితే మనమే చెప్పేవాళ్ళు లేస్తారు ఖచ్చితంగా. అందుకని మనం ఏం చేయాలి అంటే, దేవుని ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ చిన్న డ్యూటీ నీకు ఇచ్చినా శక్తివంతంగా, సమర్థవంతంగా దాన్ని చేసేవారికి మనం ఉండాలి. నెక్స్ట్ ఇక మన వెనక వచ్చే వాళ్ళందరూ కూడా చెప్పాలి, అన్నా అక్క మేము చేస్తున్నాం, మేము కూడా చేసాం, కానీ నీలాగా చేయలేకపోయాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి. మన సేవలు మనం ఉన్న కాలంలో పొందుకున్న వాళ్ళు చెప్పాలి, పలానా సిస్టర్ ఉన్న కాలంలో ఉన్నంత ఉద్యమం ఇప్పుడు లేదండి, పలానా బ్రదర్ చేసినటువంటి సేవ ఇంతవరకు ఎవరు చేయలేదండి, వాళ్ళు చేసినటువంటి పరిచర్య ఎవరు చేయలేదండి, వాళ్ళ ఆ కుటుంబమా ఉన్నది కొద్ది రోజులే కానీ ఏం చేశారండి. సో ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క స్థానంలో ఇంకొకరు వచ్చినప్పుడు వారు చెప్పాలి, మేము చేస్తున్నాం కానీ నీలాగా చేయలేకపోయాం, మేమున్నాం కానీ నీలాగా అంత యథార్థంగా ఉండలేకపోతున్నాం. ఎప్పుడు చూసినా మా పాస్టర్ గారు నీ గురించే మాట్లాడుతుంటారు, బ్రదర్ మీ గురించి మాట్లాడుతుంటారు, సిస్టర్ మీరు చాలా గొప్పగా చేశారంట, సంఘం అంతా మీ గురించే మాట్లాడుతుంటుంది, ఆఫీస్ అంతా మీ గురించే మాట్లాడుతుంటుంది కదా. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డ మనము ఉన్న స్థానంలో ఉన్న కొద్ది రోజులు శక్తివంతంగా ఎప్పుడైతే యథార్థంగా నమ్మకంగా పనిచేస్తామో నెక్స్ట్ ప్రమోషన్ దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆ ఉన్నతమైన శిఖరాగ్రమే మనల్ని కూర్చోబెడతాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దావీదు జీవితాన్ని మనం చూస్తే దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఒక రోజున గొర్రెలు విడిచే సమయం వచ్చింది, గొర్రెలు విడిచే సమయం వచ్చేసింది. అప్పుడు ఏం చేశాడు అతడు అంటే, అతడు వేకువన లేచి తన తండ్రి చెప్పిన మాట చొప్పున ఆ గోధుమలను, తర్వాత ఆ యవలను మూట కట్టుకొని, తర్వాత ఆ జున్నుగడ్డలు, తర్వాత ఆ స్వీట్స్ అన్ని మూట కట్టుకొని అన్నల దగ్గరికి వెళ్తున్నాడు. వెళుతూ ఏం చేశాడంటే, తన స్థానంలో ఒక గొర్రెల కాపర్ని అపాయింట్ చేశాడు. గొర్రెలు బాగా చూసుకో. కానీ ప్రియ దేవుని బిడ్డ, అతడు ఆ యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గొర్రెల కాపర్ ఒకవేళ మధ్యలో కలిసి ఉంటాడేమో, లేకపోతే ఆ ఊర్లో వాళ్ళు చాలామంది అనుకొని ఉంటారేమో తెలుసా, చాలామంది గొర్రెలు కాస్తున్నారు కానీ దావీదులాగా గొర్రెలు కాసులు ఎవరు లేరండి. చిన్న గొర్రె కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి అతడు వెనక తీయలేదు. అంటే తన పని అంటే తనకి ఎంత లక్ష్యం, తన పని అంటే తనకు ఎంత విధేయత, తనకంటే తన పని గొప్పదనుకున్నాడు. తన ప్రాణం కంటే తాను ఎవరికోసం అపాయింట్ చేయబడ్డాడో వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దావీదు ఎందుకు గొప్పోడయ్యాడు, గొప్ప కాపరిగా ఎందుకు అపాయింట్ చేయబడ్డాడు అంటే, తన ప్రాణం కంటే తనకు అప్పగించిన వాటి ప్రాణం గొప్పదనుకున్నాడు. నా సుఖము కంటే, నా సౌఖ్యము కంటే నాకు అప్పగించిన వారి సౌఖ్యం గొప్పదనుకుంటున్నాడు. అందుకే అది చిన్న గొర్రె అయినా తన విలువైన ప్రాణాన్ని, జీవితాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. అది చూశాడు దేవుడు.
హల్లెలూయా. చిన్నవాడిని అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏమిటి? చిన్నవాడిని అంతగా దీవించడానికి కారణం ఏమిటి అంటే, చిన్న గొర్రె కోసం మరి దావీదు తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుడు కూడా చాలాసార్లు అంటారు, అయ్యా నా ఆత్మరక్షణ కోసం నేను ఫలాన్ని చేశాను, నా ఆత్మరక్షణ కోసం ఫలాన్ని చేశాను. కానీ ఇక్కడ దావీదు డిఫరెంట్. ఏం చేస్తున్నాడంటే, ఇంకొకళ్ళ ఆత్మరక్షణ కోసం, ఇంకొకళ్ళ ప్రాణం కాపాడడం కోసం తన ప్రాణాన్ని పెట్టడానికే ఇష్టపడ్డాడు. భయంకర పోరాటం చేయడానికి ముందుకెళ్ళిపోయాడు, భయంకర ఫైట్ చేయడానికి ఇష్టపడిపోయి ముందుకెళ్ళాడు. అది చూశాడు దేవుడు. ఎస్, ఇతడు సరిపోతాడు నా ప్రజలను కాపాడడానికి. ఇతడు తనను తాను చూసుకునేవాడు, పని కోసం బ్రతికేవాడు, ఇతడు కావాలి నాకు అనుకున్నాడు దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనకు చిన్న పని అప్పగించిన గొప్ప బాధ్యత మనలో ఉన్నప్పుడు, చిన్న పరిచర్య మనకిచ్చిన గొప్ప బాధ్యత మనకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనల్ని గొప్ప వాటి మీద నియమిస్తాడు. కొద్ది వాటిలో నమ్మకంగా ఉండేవాడు గొప్ప వాటి మీద నియమించబడతాడు. కొంతమందిని గొప్ప గొప్ప వాటి మీద తీసుకొని పోయినా అక్కడ బాధ్యత లేనందువల్ల మరలా కిందకు వచ్చేస్తారు. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాం అక్కడికి పడిపోతారు, కిందకు వస్తారు. నువ్వు ఎంత గొప్పగానే చేయి, ఎంతనే హెచ్చించు, ఎంతనే చేయి కదా, బాధ్యత లేనందువలన నేనే గొప్ప, నాకే గొప్ప స్థానం ఉండాలనుకునే వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళుగా ఉండలేరు. నన్ను ఎవరేమనకూడదు, నన్ను ఏం చెప్పకూడదు కదా, నన్ను నా మీద ఒంటి మీద నలుసు పడకూడదు, ఊరుకోను నేను అనుకునే వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు కాలేరు. నన్ను ఎవరేమనకూడదు అని చెప్పేవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు కాలేరు. నా జీవితంలో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక్కరోజు కూడా అటువంటి వాళ్ళు నేను చూడలేదు. నాకేం జరిగిందయ్యా, నేను ప్రభు కోసం బ్రతకాలి, నాకేం జరిగింది. ఎవరేమనుకున్నా సరే, ఎవరేమన్నా సరే, కొట్టినా తిట్టినా ఏం చేసినా ఏమన్నా సరే, ఇదిగో నేను ప్రభువు నిర్ణయించిన పని కోసం బ్రతుకుతాను, ప్రభువు నిర్ణయించిన గొప్ప కార్యం కోసం నేను జీవిస్తాననే వాళ్ళు చాలా కొద్దిగా ఆరంభమయ్యారు. కానీ ఇప్పటికి ఉధృతంగా ఎదిగిపోయారు నా కళ్ళ ముందే. చాలా గొప్పలో చూశాను నేను, అట్టడుగు స్థానం పడిపోయిన వాళ్ళ చూశాను. ఎస్, దేవుని బిడ్డ, దేవుడు మన ఇంటెన్షన్ చూస్తున్నాడు. దేవుడు మన స్థానం పట్ల, ఆయన ఇచ్చిన పని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని మనలో ఎంత ఉందో ఆయన చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో దేవుడు మనల్ని నడిపిస్తాడు, వాడుకుంటాడు, గొప్ప చేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కొన్నిసార్లు వచ్చి మనకు చెప్తుంటుంది ఏంటో తెలుసా, నీ స్థానంలోకి ఎవరైనా వస్తే, ఇప్పుడు దావీదు అనొచ్చు, నాయనో గొర్రెలను కాపాడుకున్నాను నాయన, నాయనా గొర్రెలను ప్రాణం ఇచ్చి కాపాడుకున్నాను, ఈ గొర్రెలు వదిలేసి నేను పోవటమా, నేను వద్దు, నేను పోను నాయన అని అంటే అతను రాజుగా ఉండే స్థానాన్ని పోగొట్టుకుంటాడు కదా, అతను అధికారిగా ఉండే స్థానాన్ని పోగొట్టుకుంటాడు, ఇంతకంటే గొప్ప స్థితిని పోగొట్టుకుంటాడు. అందుకే అతను ఏం చేశాడంటే, తన గొర్రెల కాపరిగా పక్కనకు వచ్చేసి అతన్ని అతన్ని అపాయింట్ చేసి అతనికి అప్పగించేసి తాను మాత్రం ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. నిజానికి అతను తెలియదు అతనికి, నేను మరలా తిరిగి రానని, తిరిగి మరలా వచ్చి ఈ గొర్రెలను కాయనని తెలియదు అతనికి. మళ్ళీ వస్తానని అనుకున్నాడు, కానీ దేవుడికి రానివ్వలేదు. అయినా ఆ ఊరోళ్ళంతా చెప్పుకుంటున్నారు ఏమని తెలుసా, దావీదున్న కాళ్ళ గొర్రెలు కాశాడండి, అసలు వాడండి కాపరంటే, అతనండి కాపరంటే. అంత ప్రాణానికి ప్రాణంగా ప్రాణమిచ్చి గొర్రెలు కాపాడేటువంటి వ్యక్తి ప్రపంచంతోరికి మాకు ఎవరు కనపడలేదు, అతని వంటి వాడు ఎవరు కనపడలేదు. తనను తను ఉపేక్షించుకున్నాడు, తన గొర్రెలే గొప్ప అనుకున్నాడు, తన పనే గొప్పది అనుకున్నాడు, తన తండ్రి అప్పగించిందే చాలా గొప్పది అనుకుని దాన్ని కాపాడాడు. కాబట్టి దావీదు వంటి వాళ్ళు లేడు కదా. ఆ స్థానం నుంచి బయటికి వెళ్ళిపోయినా కానీ అతని గురించి ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, కొంతమంది ఇళ్లలో ఉంటారు, ఆ ఇంట్లో కుదురులు, ఈ ఇంట్లో కుదురులు, ఈ ఇంట్లో కుదురులు, ఆ ఇంట్లో కుదురులు ఉంటానే ఉంటారు. వెళ్ళి అడిగామనుకో, పలానోళ్ళు ఇంట్లో పలానోళ్ళు మీ ఇంట్లో ఉన్నారు కదా అమ్మంటే, అమ్మో వాళ్ళతో మేము బతకలేమమ్మా, రోజుకి 24 గొడవలు. కొంతమంది చూడండి, ఏ ఇంట్లో ఉన్న ఓనర్స్ ఊరుకోరు అసలు పోవడానికి, ఓనర్స్ ఊరుకోరు అసలు. అమ్మో మీరు వెళ్తున్నారా, మీరు వెళ్ళిపోతే చుట్టుపక్కల కూడా అంటుంటారు, అయ్యో మీరు వెళ్ళిపోతున్నారా, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎంత కలివిడిగా ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత చక్కగా మీరు బ్రతికారు, అన్యులు కూడా మాట్లాడుతుంటారు. మనం ఇల్లు ఖాళీ చేసి అంటుంటారు, అమ్మో మీరు ప్రసన్నమ్మ ఎంతకాలం చాలా సందడిగా ఉన్నారమ్మా, మీరు నవ్వుతా చక్కగా మాతో మాట్లాడుతా ఎంత బాగున్నారమ్మా కదా, మీరు వెళ్ళిపోతున్నారే అని చెప్పేసి బాధపడుతుంటారు చుట్టుపక్కల వాళ్ళు. సో ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది జీవితాలు మనం చూసినప్పుడు ఏ ఇంట్లో పోయినా గొడవే, ఓనర్తో గొడవే, చుట్టుపక్కలతో గొడవే. ఓనర్ మీదకి వచ్చేస్తుంటారు, అయ్యో ఈ పిల్లల్ని ఖాళీ చేపిస్తారా లేదా, వీళ్ళని ఖాళీ చేపిస్తారా లేదా, వీళ్ళుంటే మేము ఉండలేము పక్క పోర్షన్లో, వాళ్ళుంటే మేము ఉండలేము పక్క పోర్షన్లో, వీళ్ళు మేము కలిసిన కాలంలో ఒకటే గొడవలమ్మా కదా. బ్రతుకుతున్నాం కొద్ది రోజులే మనం బ్రతికేది, కొన్ని స్థానాలు మనం కొద్ది రోజులే ఉంటాం, కొన్ని పరిచర్లో కొద్ది రోజులే ఉంటాం. బట్ ఉన్న కాలం నీ గురించి ఎటువంటి సాక్ష్యం ఉంది, ఉన్న కాలంలో నీ జీవితానికి వచ్చి ఎటువంటి సాక్ష్యం చెప్తున్నారు. కొంతమంది సేవకుల గురించి కూడా చెప్తుంటారు, అమ్మో ఆ మనుషుడా, అమ్మో ఆమె
నాయనో ఆమెతో మనం బతకలేము, ఆమెతో మనం జీవించలేము. జాగ్రత్తగా దేవుని బిడ్డ, నీ గురించి ఎటువంటి సాక్ష్యం ఉంది? కొన్ని స్థానాలు మనం దాటి వస్తుంటాం. ఆ స్థానాల్లో నీ పరిస్థితి ఏంటి? ఆ స్థానాల్లో నీ జీవితం ఏంటి, విధానం ఏంటి? ఒకసారి ఆలోచించు. ఒక్కసారి నేను ఎస్టిమేషన్ వేసుకో. ప్రభువా, ఈ స్థానానికి నువ్వు పెట్టిన ఈ స్థానానికి, నువ్వు పెట్టిన ఈ సమయంలో నేను మరి సమర్థవంతంగా పని చేయాలి, న్యాయం చేయాలి ప్రభువా, నాకు సహాయం చేయండి. కృపతోనే నీ పరిచయం చేయాలి ప్రభువా, సహాయం చేయండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనము ఎటువంటి వారికి ఉండాలంటే మన స్థానములో, దేవుడు మనకిచ్చిన టైంలో శక్తివంతమైన పనిచేసేవారిగా మనం మారాలి. ఇక మన వంటి వారు లేరు, ఇక మనలాగా ఎవరు చెయ్యలేదు, మనలాగా ఎవరు చెప్పలేదు అన్నట్లుగా ఇక మనం ఒక నంబర్ 1గా మిగిలిపోవాలి. అక్కడ నీ ఆఫీసులో కానీ, నువ్వు ఉన్న కాలేజీలో కానీ, నువ్వు ఉన్నటువంటి స్కూల్లో కానీ, లేకపోతే నువ్వు ఉన్నటువంటి ఏ స్థితిలో వీధిలో కానీ, నువ్వు ఉన్నటువంటి చిన్న పాచి పని కూడా సరే. చాలామంది అంటుంటారు, ఒకసారి పాచి పని ఆమె ఇంట్లో పని చేసామా వెళ్ళిపోతా ఉంటే ఏడుస్తున్నారు, ఇంటి ఓనర్స్ ఏడుస్తున్నారు. ఆ అమ్మాయి యవనస్తురాలు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాం, చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉందంట, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో పిల్లలు, ఆ ముసలమ్మ ఒకటే ఏడుపులు, అమ్ములు వెళ్ళిపోతుంది అంటా ఉన్నారు. నేను అనుకున్న అమ్ములు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవరాలో లేకపోతే ఇంకెవరు వాళ్ళ బంధువు అనుకుంటున్నాను. పాచి పని చేసే అమ్మాయి, ఆమె వెళ్ళిపోతుంటే వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు అంటే, ఆ అమ్మాయి పని అమ్మాయి కాదమ్మా, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళలాగానే. తాతయ్యకి పచ్చివాతం వస్తే ఆ పిల్ల ఎంత పరిచయం చేసింది, కన్నబిడ్డలు కూడా చేయలేదమ్మా మాకు. అట్లా అమ్మమ్మకి బాగా లేకుండా వస్తే ఎంత పరిచయం చేసింది మా ఇంట్లో. చిన్నపిల్లలు ఎత్తుకునేది, వాళ్ళని సముదాయించేది. చిన్నపిల్లలంతా అమ్మాయి చేతిలోనే పెరిగారంట. ఆ చిన్నపిల్లలంతా అక్క అని చెప్పి తిరుగుతూ ఉంటారు, ఆ పిల్ల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. వాళ్ళ క్యాంపులకి వెళ్ళి ఎన్ని రోజులకు వచ్చిన అమ్ములు ఉంటే చాలు, ఇంట్లో అమ్ములు ఉంటే చాలు, అంత ప్రేమగా చూసుకునేది. అంత ఇల్లు, వాకిలి, పూల మొక్కలు, పెద్ద గార్డెన్ ఉంటుంది, వాళ్ళ కారు తుడవటం, ఎన్ని పనులు. అసలు ఆ ఇంట్లో ఆ పిల్ల తిరగని చోటంటూ లేదు, ఆ అమ్మాయికి తెలియని చోటంటూ లేదు. ఇంటి ఓనర్స్ కూడా కొన్ని ప్లేసులు తెలియవు, కానీ ఆ అమ్మాయికి తెలియని ప్లేసులే లేవు. అంత చక్కగా మింగిల్ అయిపోయి చేస్తూ ఉంది. ఆ అమ్మాయి మానేస్తానంటే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నానంటే, గ్రాండ్గా పెళ్లి చేశారు కానీ పట్టుకుని ఒకటే ఏడుస్తున్నారు. అయ్యో వెళ్ళిపోతున్నావు, అమ్ములు నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు, నీలాంటి పని వారు ఇంకెవరు రారు, నీలాగా చూసుకుని ఒక్కరు కూడా రారు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డ, చూడండి, మనం ఎక్కడున్నాం అనేది కాదు ప్రాముఖ్యం, కానీ ఉన్న చోట ఎలా ఉన్నావు. కొద్ది కాలం ఉంటావు, వారు ఉన్న చోట ఎలా ఉన్నావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సాతాను చాలాసార్లు చెప్తుంటుంది, నీ స్థానంలోకి ఎవరైనా వస్తారేమో, వచ్చే లోపల నువ్వేం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి సిద్ధపడాలి. నీ స్థానంలోకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. సాతాను చెప్పింది కరెక్టే, వస్తారు. కానీ నువ్వు అక్కడే కాదు ఉండటానికి స్థిరపడాల్సింది, నెక్స్ట్ లెవెల్కి ఎక్కడానికి సిద్ధపడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఉన్న చోట దేవుని నామను మహిమకరంగా, మనం ఉన్న చోట దేవుని నామని మహిమ తెచ్చేవరకు మనం మారాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురు చూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, యేసే జవాబు అనే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా: సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290.